మీరు జపాన్ వాళ్ళని ఎప్పుడైనా చూసారా? జపాన్ వాళ్ళను మనం చూసుకున్నట్లయితే వాళ్ళు స్లిమ్ గా ఉంటారు, అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు. అంతేకాకుండా మన ఇండియన్స్ లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మంది పొట్టలు వచ్చేసేసి లావుగా బాగా కొవ్వు పట్టేసి అయితే ఉంటారు. కానీ జపాన్ వాళ్ళు అయితే చాలా స్లిమ్ గా ఉంటారు. వాళ్ళు బరువు కూడా ఎక్కువగా పెరగరు. అసలు జపాన్ వాళ్ళు ఎందుకు స్లిమ్ గా బరువు పెరగకుండా అలాగే ఉంటున్నారు? అసలు వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జపనీస్ వాళ్ళు మన ఇండియాలో లాగా ఊబకాయం లేకుండా స్లిమ్ గా ఎందుకు ఉంటారని మనం చూసుకున్నట్లయితే అది వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళు తినే తిండి విషయంలో కూడా చాలా నియంత్రణ అయితే ఉంటుంది. అంటే అన్లిమిటెడ్ గా తినరు, వాళ్ళు లిమిటెడ్ గానైతే తింటూ ఉంటారు. ఇదే వాళ్ళు స్లిమ్ గా అలాగే చురుగ్గా ఉండడానికి గల ప్రధాన కారణం. వాళ్ళు సంప్రదాయ ఆహారాన్ని మాత్రమే తింటారు. అంటే వాళ్ళ పూర్వీకులు అలాగే వాళ్ళ నాన్నలు ఏ ఆహారాన్ని అయితే తిన్నారో అదే ఆహారాన్ని వాళ్ళు తింటూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు బయట ఆహారాన్ని అసలు ముట్టుకోరు. అంటే చికెన్ ఫ్రైడ్ రైస్లు అలాగే నూడిల్స్ లాంటివి బయట అమ్ముతూ ఉంటారు కదా, అటువంటి బయట ఫుడ్ని అయితే వాళ్ళు అసలు పట్టుకోరంట. అలాగే వాళ్ళు తినే ఆహారంలో చేపలు, అన్నం, కూరగాయలు అలాగే పులియబెట్టిన ఆహారం ఉంటుంది కదా. అంటే మనం నైట్ పూట ఆహారం మిగిలిపోయింది అనుకోండి, దాంట్లో వాటర్ పోసి అలాగే కొద్దిగా పెరిగేసి తెల్లారి వరకు అలాగే ఉంచి అది వాళ్ళు తింటారు. దాన్ని పులియబెట్టిన ఆహారం అని పిలవడం జరుగుతుంది. ఇది వాళ్ళు తింటూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు ఎక్కువగా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా జపనీయులు వాళ్ళ తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు తినే ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంపల్సరీగా ఉంటాయి. అలాగే వాళ్ళు తీసుకునే ఆహారంలో ఎక్కువగా ప్రాసెసింగ్ చేసిన ఆహారాన్ని అయితే వాళ్ళైతే తీసుకోరు. తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని మాత్రమే వాళ్ళు తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల ఆరోగ్యం అయితే చక్కగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ బరువుని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఒక మంచి మార్గం అని చెప్పవచ్చు. అయితే మిగతా చుట్టుపక్కల ఉన్న దేశాలతో పోల్చినట్లయితే జపనీస్ యొక్క ఆహారపు అలవాట్ల విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. అంతేకాకుండా వాళ్ళు తీసుకునే ఆహార పరిమాణం, అంటే వాళ్ళు ఎక్కువగా ఆహారాన్ని అయితే తీసుకోరు, తక్కువ పరిమాణంలో వాళ్ళైతే ఆహారాన్ని అయితే తీసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్నప్పటికీ ఆ ఆహారంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారాన్ని అయితే వాళ్ళైతే తీసుకుంటారు. ఈ విధంగా ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల వాళ్ళు ఆహారం అనేది మితంగా తీసుకోకుండా పరిమితంగా తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా జపనీయులు మనలాగా వివిధ రకాలైన ఆహార పదార్థాలను తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే అవి కూడా వాళ్ళు తక్కువ పరిమాణంలో అవి తింటూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా తినరు, కొద్దిగా తింటూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు తక్కువగా క్యాలరీలను అయితే వినియోగిస్తూ ఉంటారు. ఇది వాళ్ళ బరువుని కంట్రోల్ చేసుకోవడానికిలో ముఖ్యమైనది. అలాగే జపనీయులు తాజాగా ఉన్న ఆహార పదార్థాలను అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అదే కాకుండా తక్కువగా ప్రాసెసింగ్ ఏ ఆహారం అయితే చేయబడుతుందో ఆ ఆహారాన్ని మాత్రమే వాళ్ళైతే తింటూ ఉంటారు. అయితే వాళ్ళు మనలాగా ప్యాక్ చేసిన ఆహారాన్ని అలాగే ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది కదా, సో ఈ ఫాస్ట్ ఫుడ్ పై వాళ్ళైతే ఎక్కువగా ఆధారపడరు. జపనీయులు స్థానిక మరియు కాలానుగుణంగా వచ్చే కూరగాయలను వాళ్ళే తయారు చేసుకొని తింటారు. అలాగే తాజాగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ప్రాసెసింగ్ చేయబడిన ఆహార పదార్థాల్లో ఉండే అనారోగ్యకరమైన కొవ్వు, చక్కెర కలిగి ఉన్నటువంటి ఆహారాన్ని తినడానికి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడరు. ఇలా చేయడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అలాగే వాళ్ళ శారీరక బరువుని కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే జపనీస్ ప్రజలు తొందరగా అలాగే అజాగ్రత్తగా వాళ్ళు ఆహారాన్ని అయితే తినరు. వాళ్ళు ఆహారం తినేటప్పుడు వాళ్ళు తినే ఆహారం మీద అయితే దృష్టి పెట్టి మాత్రమే వాళ్ళు ఆహారాన్ని అయితే తింటూ ఉంటారు. అయితే మన ఇండియాలో లాగా అన్నం తింటూ సినిమాలు చూడడం, అన్నం తింటూ ఫోన్లు చూడడం ఇటువంటి పనులు అయితే వాళ్ళు చేయరు. వాళ్ళు ఆహారం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఆహారం పైన వాళ్ళైతే దృష్టి పెడతారు. అలాగే వాళ్ళు ఆహారం తీసుకునేటప్పుడు చాలా నెమ్మదిగా ఆహారాన్ని అయితే తీసుకుంటూ ఉంటారు. అలా నెమ్మదిగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆ ఆహారంలో ఉన్న రుచులను వాళ్ళు ఎక్కువగా ఆస్వాదిస్తారు. అంతేకాకుండా ఇలాగా ఆహారం పైన దృష్టి పెట్టి తినడం వల్ల అతిగానైతే ఆహారం తినడానికి అవకాశం లేదు. అందుకే వాళ్ళు కంట్రోల్గా ఆహారాన్ని అయితే తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల మన శరీరంలో జీవక్రియ చాలా మెరుగ్గా
సాగుతుంది. మన శరీరం బరువు పెరగకుండా కంట్రోల్లోనైతే ఉంటుంది. జపాన్ వాళ్ళు శారీరక శ్రమ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు రోజువారీ పనులు చేసుకునేటప్పుడు వాళ్ళు నడుస్తూ అలాగే సైక్లింగ్ చేస్తూ వాళ్ళు రోజువారీ పనులు అయితే చేసుకుంటూ ఉంటారు. అంతేగాని మన ఇండియాలో లాగా ఏదైనా అవసరం వస్తే తప్పనిసరిగా బండి తీసుకెళ్తారు, అంటే బైక్ తీసుకొని ఆ పని చేసుకొని వస్తూ ఉంటారు. అదే జపాన్ వాళ్ళైతే వాళ్ళు ఏదైనా బయట పనులు చేయాలంటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, లేదంటే సైకిల్ ద్వారా కానీ వాళ్ళైతే వెళ్ళి ఆ పనులు అయితే ముగించుకొని వస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు రోజు వ్యాయామం అయితే చేస్తూ ఉంటారు. అంతేకాకుండా జపనీయులు హైకింగ్ అలాగే గార్డెనింగ్ లాంటి బహిర్గత పనులైతే చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళు చురుకైన జీవన శైలిని కొనసాగడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా వాళ్ళు రెగ్యులర్గా వ్యాయామం అయితే చేస్తూ ఉంటారు. అది కూడా పరిమితంగా వాళ్ళ క్యాలరీలు ఎంతైతే బర్న్ చేయాలో అంతవరకే వాళ్ళైతే వ్యాయామం అయితే చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకు ఆరోగ్యకరమైన జీవక్రియ కూడా జరగడానికి ఇది దోహదపడుతుంది. ఇక గ్రీన్ టీ అంటారు కదా, ఈ గ్రీన్ టీ అనేది వాళ్ళకు సాధారణ పానీయమని చెప్పవచ్చు. అంటే వాళ్ళు రెగ్యులర్ గా గ్రీన్ టీనే ఎక్కువగా తాగుతారు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అయితే ఉంటాయి మరియు కాటేచిన్స్ వంటి జీవక్రియను పెంచే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే వేస్ట్ కొవ్వు ఉంటుంది కదా, ఆ వేస్ట్ కొవ్వును బర్న్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గ్రీన్ టీ అనేది తాగడం వల్ల ఆరోగ్యకరమైన జీవన శైలి అయితే మెరుగుపడుతుంది. అంతేకాకుండా మన శరీర బరువును తగ్గించుకోవడానికి కూడా గ్రీన్ టీ దోహదపడుతుంది. అలాగే గ్రీన్ టీ అనేది చక్కెర పానీయాలు అంటే మనం కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, ఆ కూల్ డ్రింక్స్ సోడాల మాదిరిగా కాకుండా గ్రీన్ టీ అనేది అనవసరమైన క్యాలరీలు లేకుండా హైడ్రేషన్ ను అందిస్తుంది. ఈ గ్రీన్ టీ అనేది బరువును కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియోపై మీ ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.